100% రిజల్ట్ రాలేదు. 15కు 15 మున్సిపాలిటీలు కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. ధర్మపురిలో కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం కనిపిస్తుంది. లాస్ట్ టైం కూడా మున్సిపల్ ఎన్నికల్లో 15లో 7 కాంగ్రెస్ పార్టీ గెలిచింది, 8 బీఆర్ఎస్ గెలిచింది, అంటే అధికారంలో ఉన్నప్పుడు కూడా. సో ఇప్పుడు 15కు 15 మంత్రి అడ్డూరు లక్ష్మణ్ రిజల్ట్ కాంగ్రెస్ పార్టీకి స్పెక్టాక్యులర్ రిజల్ట్ తీసుకొని వచ్చారు. చాలా ఒక విధంగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం. మిగతా చోట్ల అంటే నల్గొండ కానీ, నందికొండ, హాలియా ఇటువంటి చోట్ల 1-2 సీట్లు పోయాయి. బట్ 100% సీట్స్ ఎక్కడ కూడా రాలేదు. అది కేవలం ధర్మపూర్లోనే పాసిబుల్ అయింది. అడ్లూరు లక్ష్మణ్ ఆ ఫీట్ సాధించారు. ఎస్ కత్తి వెంకటస్వామి గారు. సార్ ఒకసారి మాట్లాడిద్దాం. యా శరత్ గారు. ఎస్ శరత్ గారు. సార్ ఒక విషయం చెప్పనా మీకు, ఈ పార్టీ ఫిరాయింపుల ప్రభావమే ఈ రకమైన రిజల్ట్స్ కారణం సార్. చెన్నూరు నియోజకవర్గంలో 70% ఎవరైతే బీఆర్ఎస్ నేతృత్వంలో అరాచకాలు సృష్టించినారో వాళ్ళంతా కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నాడు మా మంత్రి గారు. ఇక మాదే విజయము అన్న లెవెల్లో పోయినాడు. అక్కడ ఉల్టా అయింది. ఎక్కడెక్కడైతే బీఆర్ఎస్ వాళ్ళు ఎక్సోడస్ ఉండిందో, కాంగ్రెస్ లోకి వెళ్ళిపోయినారో పార్టీ ఫిరాయింపుల నేపథ్యంలో, అక్కడ నెగటివ్ రిజల్ట్స్ మీకు కనపడుతుంటాయి అన్నమాట. ఎక్కడైతే బీఆర్ఎస్ కొత్త వ్యక్తులకు ఛాన్స్ ఇచ్చింది, ఎందుకంటే వీళ్ళు పోయిన తర్వాత ఇంకా వాళ్ళకు దిక్కులేక వాళ్ళు కొత్త నాయకత్వానికి ఛాన్స్ ఇచ్చినారు. ఇప్పుడు మంచిర్యాలలో జరిగిన పరిణామాలు కానీ, లేకపోతే చెన్నూరులో, కేతన్పల్లిలో, తర్వాత ఇతరత్ర జరిగిన పరిణామాలన్నీ దీనికే శుభసూచకం. రెండోది ఏంటంటే, ఇప్పుడు మీరు కాంగ్రెస్ ను గెలుపు అనే కంటే బీఆర్ఎస్ ఓటమి అని అంటే కరెక్ట్. ఎందుకంటే ఎక్కడెక్కడైతే బీఆర్ఎస్ కనుక కొత్త నాయకత్వానికి, కొత్త అభ్యర్థులకు అవకాశాలు కల్పించిందో అక్కడ దాదాపుగా విజయం సాధించింది. బీఆర్ఎస్ లో సంస్థాగతంగా ఉండి ఎప్పటికీ అదే రకంగా ఉండి అదే రకమైన డామినేషన్ చూసిన వాళ్ళు పోయినారు. తర్వాత మీ ధర్మపురిలో ఈశ్వర్ ఈజ్ నాట్ ఏబుల్ టు కంపీట్ విత్ అడ్లూరు లక్ష్మణ్ బికాస్ ఆఫ్ హిస్ ఏజ్ అండ్ సో మెనీ ఫ్యాక్టర్స్. చాలా సార్లు గెలిచినాడు, 6 సార్లు గెలిచారు కదా, 6 సార్లు ఆయన గెలిచారు. సో ధర్మపురి నుంచి 4 సార్లు గెలిచారు. లాస్ట్ మున్సిపాలిటీ లాస్ట్ టైం కూడా వ్యతిరేకత కనబడింది. 8 బీఆర్ఎస్ వస్తే 7 కాంగ్రెస్ వచ్చింది. వయసు పాయింట్ ఆఫ్ వ్యూ, వయస్సు ఇబ్బంది ఏం లేదు. ఆయన 63-64 బాగానే ఆరోగ్యంగా ఉన్నారు, బాగా తిరుగుతున్నారు. అయితే ఒకటి ఏంటంటే, ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే, 3-4 బీఆర్ఎస్ విన్నింగ్ క్యాండిడేట్స్ ని సరిగ్గా ఎలక్షన్ సమయంలో అడ్లూరు లక్ష్మణ్ కాంగ్రెస్ లో జాయిన్ చేసుకున్నారు, ఎవరైతే గెలుస్తున్నారో. సో దాంతో బీఆర్ఎస్ లో ఇక నైరాశ్యం, అంటే ఇంకో 2-3 కూడా జాయిన్ కావాల్సింది. 3-4 ఎవరైతే గెలుపు గుర్రాలు ఉన్నారో వాళ్ళని ఎలక్షన్ సమయంలో సరిగ్గా జాయిన్ చేసుకున్నారు. అది తప్పేం కాదు, బీఆర్ఎస్ కూడా అదే చేసింది గతంలో. సో ఈసారి అట్లా జరిగింది. రెండోది భరత్ గారు, ఒక విషయం మీరు గ్రహించాలా, ఈసారి జరిగిన ఎన్నికలు కనుక మీరు నిష్పక్షపాతంగా కనుక గమనిస్తే, ఇంత కాంగ్రెస్ డబ్బు ఖర్చు పెట్టినా, పోలీస్ యంత్రాంగాన్ని వాడినా ప్రతిపక్షాలకి ఇన్ని స్థానాలు వచ్చినాయి అంటే ఇట్ షోస్ ది రిజల్యూషన్ ఆఫ్ ది పీపుల్ టు ఓట్ ఫర్ అపోజిషన్ పార్టీస్. ఇదంతా సులభంగా దీన్ని ఇంటర్ప్రిట్ చేసేసి అంతా మేమే గెలిచినాము అది ఇది అని చెప్పుకుంటే పర్లేదు, చెప్పుకోవచ్చు, కాంగ్రెస్ వాళ్ళు ఏమన్నా చెప్పుకోవచ్చు. కానీ ఆగ్రహము ప్రజలలో పడా గతంలో అమలవుతున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు చిత్తశుద్ధితో అమలు చేస్తులేరు, రాజకీయంగా కొంత వైషమ్యం చూపెడుతున్నారు, చెరబడుతున్నారు అనే భావన వచ్చేసింది. అంటే రివెంజ్ఫుల్ యాటిట్యూడ్. ఎంత ఎక్కువ పోలీస్ ఇంటర్ఫియరెన్స్ వస్తుందో అంత ఎక్కువ ప్రజలలో ఆగ్రహం వస్తుంది. ఇప్పుడు అదే జరుగుతుంది అనమాట. రాను చాలా చోట్ల. ఒక విషయాన్ని మీ దృష్టి తీసుకొస్తున్నా, నల్గొండలో వారైతే కులం పేరు పెట్టి తిట్టిండో అది తెలంగాణ స్టేట్ లో చాలా మంది దాన్ని వ్యతిరేకించండి, వాళ్ళ పార్టీలు కూడా. కరెక్ట్. అది ముఖ్యమంత్రి మాట్లాడిన భాష ఓటమి కారణం, చాలా దిక్కుల నెగటివ్ పోయింది. అది వాళ్ళు ఇప్పటికైనా గమనించాలి. అంటే మీరు మాట్లాడుతున్న దానికి నేను దాన్ని యాడ్ చేస్తున్నా అంతే. చెప్పండి. ఒకసారి పాల్వాయి శ్రవంత్ గారు జాయిన్ అయ్యారు, మునుగోడు. ఈసారి డబ్బులు సార్ భరత్ గారు, నేను అనుకుంటా, నేను దాదాపు ఒక 10-15 ఎన్నికలు చూసుంటారు ఇప్పటి వరకు. ఇంత డబ్బు మాత్రము మున్సిపల్ ఎన్నికలలో 10,000 కూడా తీసుకున్నారు. ఇక ఓటర్ల గురించి, ప్రజల గురించి ఎంత మాట్లాడితే అంత తక్కువ. వీళ్ళకి అవినీతి దాని గురించి మాట్లాడే హక్కు ఏ ప్రజలకు లేదు. ఎవరికి డిమాండ్ చేసి మరి తీసుకున్నారు, ఇస్తే తీసుకోవడం కాదు. వాళ్ళు ఇంత ఇచ్చారు, మీరు ఇంత ఇచ్చారని. సరే, వాళ్ళు ఓట్లు వేశారు. ఇళ్లలో పెట్టి వచ్చిన కాళేశ్వరం అవినీతి అంటే కాళేశ్వరం అవినీతి ప్రజలకే చేరింది. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్న అవినీతి కూడా, ఆ డబ్బులు కూడా ప్రజలకు వాటా ఉంది.
సో ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఓటుకు 2,000 ఒక్క విషయం భరత్ గారు, ఇప్పుడు మీకు తెలుసా అసలు డబ్బులు వంచపోయినప్పుడు కొన్ని వార్డులలో మాకు డబ్బులు వద్దు అని ఓహో వీడు బీఆర్ఎస్ సింపతైజరా వీడు బీజేపీ సింపతైజరా అని వెలివేసినారు. మీకు తెలియదు, భయానికి కూడా డబ్బులు తీసుకున్నారు సార్. డబ్బులు వంచి పెట్టడం అనేది అట్లా కాదు, మేము గిన్ని పైసలు ఇస్తున్నాం ఇంకెందుకు మాకు ఓటు వేయరు అనే యాంగిల్లో నెగిటివ్ ప్రచారం జరిగింది. ఇప్పుడు చిన్న చిన్న గ్రామాలు ఉంటాయి, చిన్న చిన్న వార్డులు ఉంటాయి, వాళ్ళకి తెలుసు ఇంతమంది కనుక మన ఓట్లు వేస్తే మనం ఈ వార్డు గెలుచుకుంటామంటే వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళ ఇళ్లలోకి డబ్బులు పంపినారు. ఓకే 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 సో ఒకసారి ఫిరాయింపు ఎమ్మెల్యేల చూద్దాం. గద్వాల్ మున్సిపాలిటీలో సర్ప్రైజ్ రిజల్ట్ హంగొచ్చింది 37. అక్కడ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ ఫిరాయించారు బీఆర్ఎస్ నుంచి. 12 బీఆర్ఎస్, కాంగ్రెస్ 15, బీజేపీ 7. డీకే అరుణ సొంత నియోజకవర్గం, బట్ ఆమె మహబూబ్నగర్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇండిపెండెన్స్ 2, ఎంఐఎం 1. సో అక్కడ బీజేపీ సపోర్ట్ కావాలి. ఎవరు ఫామ్ చేయాలన్నా గద్వాల్లో కాంగ్రెస్ ఫామ్ చేయాలన్నా బీఆర్ఎస్ ఫామ్ చేయాలన్నా బీజేపీ సపోర్ట్ కావాల్సిన సిచ్యువేషన్ ఉంది. అక్కడ డీకే అరుణ తన కుమార్తె స్నిగ్ధాను నెక్స్ట్ టైం అక్కడ నుంచి కంటెస్ట్ చేసే యోచనలో ఉన్నారు. సో అందుకనే గుడ్ రిజల్ట్ కనిపిస్తుంది. ఎస్, పాల్వాయి శ్రవంతి గారు బీఆర్ఎస్ నుంచి మనతో పాటు జాయిన్ అయ్యారు. పాల్వాయి శ్రవంతి గారు. హలో శ్రవంతి గారు నమస్కారం. నమస్కారం భరత్ గారు. మునుగోడు సంబంధించి రిజల్ట్ ఎట్లా ఉంది? ఒక మున్సిపాలిటీ అయితే ఆల్రెడీ రాజగోపాల్ రెడ్డికి వచ్చింది, చండూరు. మిగతా చండూరు వచ్చింది, చౌటుపల్లి హోరాహోరీలో నడుస్తుంది. ఇప్పటి వరకు వచ్చిన 8 రిజల్ట్స్ లో బీఆర్ఎస్ కి 5 అయితే కాంగ్రెస్ కి 4లా ఉంది, ఒకటి బీజేపీ ఉంది. ఇంకా ఇప్పుడు చెప్పలేము, చౌటుపల్లి అయితే హోరాహోరీలో ఉంది. అదొక్కటే కాకుండా నల్గొండ జిల్లా వ్యాప్తంగా చూసినా గానీ ఇప్పటి వరకు వచ్చిన దాంట్లో 5 బీఆర్ఎస్, 4 కాంగ్రెస్, 1 బీజేపీ. ఇంకా మిగతా రావాల్సి, 2వ విడత రావాల్సి ఉంది సెకండ్ రౌండ్ కౌంటింగ్. అయితే అదొక్కటే కాకుండా ఇప్పుడు నల్గొండ జిల్లా వ్యాప్తంగా మీరు చూస్తే కూడా ఈసారి ఫస్ట్ టైం కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్స్ ని ఫండింగ్ ఈ భారీ ఎత్తున చేయడము. ఇక ఒక్కొక్క దగ్గర కొంత చందూరు మున్సిపాలిటీలో కానివ్వండి, కొన్ని దగ్గర చౌటుపల్లి మున్సిపాలిటీలో దాదాపు 10 నుంచి 15 వేల దాకా కూడా ఒక్కొక్క ఓటుకి ఇవ్వడం జరిగింది. సో ఇటువంటి ప్రలోభాల పర్వం ఈసారి నడిచింది. సో దాని ప్రభావం ఏందో కనపడుతుంది ఎలక్షన్స్ లో. అదొక్కటే కాకుండా ఇప్పుడు దేవరకొండ ఇన్ఛార్జ్ గా వెళ్ళినాను. దేవరకొండలో చూస్తే 6 సీట్లు బీఆర్ఎస్ గెలిచింది. అక్కడ ఎవరు కూడా పెద్దగా డబ్బు వాడింది లేదు బీఆర్ఎస్ పార్టీలో. ఇది ఒక నైతిక విజయంగానే బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి మేము భావిస్తున్నాం. సో ఓవరాల్ గా నల్గొండ జిల్లాలో ఎట్లాంటి పర్ఫార్మెన్స్ ఉంది? తిరుమలగిరి మున్సిపాలిటీ వచ్చింది మీకు. తిరుమలగిరి వచ్చింది, ఖచ్చితంగా సూర్యాపేట కూడా మాదే. సూర్యాపేట కూడా మీకే వస్తుందా? ఖచ్చితంగా మాకే. సూర్యాపేట ఇప్పటి వరకు ఉన్న దాని ప్రకారం 18 బీఆర్ఎస్, 18 కాంగ్రెస్, 7 మాత్రమే బీఆర్ఎస్, 1 బీజేపీ. బీజేపీ ఇంకా నడుస్తానే ఉంది. ఖచ్చితంగా అది ఎడ్జ్ మాత్రం 18 కాంగ్రెస్ ఉంది, క్లియర్ గానే ఉంది. అవుట్ ఆఫ్ 28 18 కాంగ్రెస్, 7 బీఆర్ఎస్, 1 బీజేపీ. 2 అనౌన్స్ కాలేదు కదా, ఓన్లీ లీడ్సే కదా, ఇంకా టోటల్ అనౌన్స్మెంట్ కాలేదు. వార్డ్స్ డిక్లేర్ అయినట్టు. బహుశా హుజూర్ నగర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గెలిచారు. 19 కాంగ్రెస్, 4 బీఆర్ఎస్, 5 ఇండిపెండెంట్లు. కోదాడ 26 కాంగ్రెస్, 3 బీఆర్ఎస్, 6 ఇండిపెండెంట్లే. నేరేడు చెర్ల మాత్రం కొంత టఫ్ ఫైట్. నేరేడు చెర్ల 9 కాంగ్రెస్, 5 బీఆర్ఎస్, 1 ఇండిపెండెంట్. సూర్యాపేటలో 18 వచ్చేసి ఆల్రెడీ 28కి సూర్యాపేటలో కాంగ్రెస్ గెలిచే పరిస్థితుంది. తిరుమలగిరి మాత్రం 5 కాంగ్రెస్, 10 బీఆర్ఎస్. నల్గొండలో మిగతా నల్గొండలో చండూరులో 6, చండూరులో 6 కాంగ్రెస్, 1 సిపిఐ, 3 బీఆర్ఎస్. చిట్యాల మాత్రం కాంగ్రెస్ కి వచ్చేసింది ఆల్రెడీ, 9 కాంగ్రెస్, 2 బీఆర్ఎస్, 1 ఇండిపెండెంట్. దేవరకొండలో కొంత టఫ్ ఫైట్ ఇచ్చారు. 10 బీఆర్ఎస్, 7 కాంగ్రెస్, 1 బీజేపీ, 2 బీఆర్ఎస్. హాలియా, నందికొండ 2 కూడా 11 సీట్లు కాంగ్రెస్ కు వస్తే 1 సీటు మాత్రమే బీఆర్ఎస్ కు వచ్చింది. జయవీర్ రెడ్డి బాగా గెలిపించుకున్నారు. మిర్యాలగూడలో మాత్రం కొంత టఫ్ ఫైట్ ఇస్తున్నారు, బట్ కాంగ్రెస్ కి క్లియర్ గా ఉంది. 15 కాంగ్రెస్, 7 బీఆర్ఎస్, 1 బీజేపీ, 1 ఇండిపెండెంట్. ఇక యాదాద్రి భువనగిరిలోనేమో భువనగిరిలో 11 కాంగ్రెస్, 1 బీఆర్ఎస్, 2 బీజేపీ, 4 ఇండిపెండెంట్లు. ఆలేరులో 3 కాంగ్రెస్, 3 బీఆర్ఎస్, 1 బీజేపీ.
చౌటుప్పల్లో 3-2-2, ఇంకా మీరే చెప్పాలి ఇప్పుడు అప్డేటెడ్ రిజల్ట్. మోత్కూరులో 2-2, 2 కాంగ్రెస్ 2 బీఆర్ఎస్. పోచంపల్లో 2 కాంగ్రెస్ 1 బీఆర్ఎస్ 1 బీజేపీ. యాదగిరిగుట్టలో 6 కాంగ్రెస్ 1 బీఆర్ఎస్ 2 బీజేపీ. సో మీకు ఇప్పుడున్న పరిస్థితి అయితే తిరుమలగిరి తప్ప మిగతా ఎక్కడ నల్గొండ జిల్లాలో మున్సిపాలిటీ వచ్చే పరిస్థితి లేదు. మీరు ఒక్క విషయం చూస్తే, మీరు ఎన్నికల టైం నుంచి అనౌన్స్ అయినప్పటి నుంచి నామినేషన్ల పర్వం నడిచినప్పుడు కూడా మీరు విత్డ్రావల్స్ టైంలో చూస్తే చాలా దగ్గరలో, ఇప్పుడు చౌటుపల్లిలోనే ఒక వార్డు ఉంది, బీఆర్ఎస్ అభ్యర్థిగా నామినేషన్ వేసిన అతను బీఆర్ఎస్ బీ ఫార్మ్ తీసుకొని లోపల పోయేటప్పుడు ఆల్రెడీ కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ లో చేరారు కాబట్టి ఒక సెట్ కాంగ్రెస్ వేసినారు. అప్పటిదప్పుడు డబ్బులు ఇచ్చి ఆయనతోటి బీఆర్ఎస్ బీ ఫార్మ్ చింపేసి కాంగ్రెస్ పార్టీ బీ ఫార్మ్ ఇచ్చి అది యునానిమస్ అనిపించుకున్నారు. సో ఇటువంటి ఇంకా చైర్మన్ క్యాండిడేట్స్ కి వ్యతిరేకంగా ఉన్న అభ్యర్థులని భయపెట్టి ప్రలోభ పెట్టి విత్డ్రా చేపించే పరిస్థితులు కూడా చాలా ఉన్నాయి. అండ్ కోదాడులోనైతే మీకు గుర్తుకుంది, ఒక దగ్గర ఒక క్యాండిడేట్ ని ఎత్తుకపోయినారు, కాంగ్రెస్ క్యాండిడేట్ ని. సో ఇటువంటివి చాలా, ఎందుకంటే బెదిరించే పర్వాలు ఇవి అవి. ఇప్పుడు లాస్ట్ లో మా చండూరులోనే చూడండి, 2 వార్డులలో లాస్ట్ మినిట్ వాళ్ళని ఎక్కడ జనాలను తరలిస్తారో ఓట్ల దగ్గరికి, ఎక్కడ వీళ్ళు అడగడానికి పోతారో అని రాత్రి పోలీసు వాళ్ళను వీళ్ళు బలగాలు మొత్తం దిగేసి అక్కడ వీళ్ళని ప్రచారం కూడా చేసుకుని పరిస్థితి ఉంది అక్కడ. అంటే ఎందుకంటే అధికార దుర్వినియోగం ఎక్కడెక్కడ చేయాలనో, డబ్బు ప్రలోభాలు కాకుండా ఇవన్నీ కూడా. ఎందుకంటే ఇంకో నియోజకవర్గంలో అయితే అయ్యో అక్కడ జరిగిందంట అని కాదు, ఇక్కడ మా నియోజకవర్గంలో మేము కళ్ళతో చూసింది చెప్తున్నాం మీకు. సో ఇటువంటివి కూడా చాలా అధికార దుర్వినియోగం జరగలేదు, అసలు మేము నైతికంగా గెలిచినామని చెప్పే పరిస్థితి ఈరోజు కాంగ్రెస్ పార్టీకి లేదు అక్కడ. ఎందుకంటే సర్పంచ్ ఎలక్షన్లలోనే ఒక రౌండ్ చూపించినారు. ఒక అధికారంలో ఉన్న పార్టీ, అధికారంలోకి వచ్చిన పార్టీ ఒక ఏడాదినార్థం కాకముందు ఎలక్షన్ పెడితే 38 నుంచి 40% మధ్యలో ప్రతిపక్షానికి వచ్చింది. ఈ రోజు కూడా మీరు ఇప్పటి వరకు అనౌన్స్ అయిన రిజల్ట్స్ అన్ని చూస్తే కూడా దాదాపు 35 నుంచి 40% వరకు బీఆర్ఎస్ గెలుస్తా ఉంది. సో మీరు వన్ సైడెడ్ గా కాంగ్రెస్ పార్టీ ఏదో క్లీన్ స్వీప్ చేసేసింది అనడానికి లేదు. నల్గొండ జిల్లా కాంగ్రెస్ కంచికోట అని చెప్పి లీడర్లు అసలు ఎక్కడ రాలేదు అన్నట్టు లేదు. సో అది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే నేను నల్గొండ జిల్లా రాజకీయాలు పుట్టినప్పటి నుంచి చూసిన దాన్ని. ఎప్పుడైనా వన్ సైడ్ అంటే ఎట్లా ఉంటది, ఇది వన్ సైడ్ ఎలక్షన్ కాదు అన్న విషయాన్ని మీరు మళ్ళీ గుర్తు చేస్తున్నాను. శ్రవంతి గారు వినిపిస్తుందా అండి? హలో శ్రవంతి గారు, ఓటర్ల తీర్పు చూస్తే ప్రధానంగా ఏ అంశాలపై ఆధారపడి ఉందని మీరు భావిస్తున్నారు? ఓటర్ల తీర్పు అన్నది అభివృద్ధి. ఎందుకంటే ఫస్ట్